మరి ఈ అమ్మాయి వాళ్ళు నా వాళ్ళు ఒకలాగుంటే ఉన్నాయండి. మరి మా ఒంటికి తగ్గిన వాసన సబ్బు ఎక్కడుందంట మరి నువ్వు చెప్పాలి. మన ఒంటికి తగ్గిన వాసన సబ్బు వైజాగ్ ఉన్నది. మరి అమ్మాయి అయితే లేత వయసులో ఉందన్న. అవునన్నా. మరి ఒక ముద్ర వయసులో ఉన్న ముసలాడిని చూసి మరి ఇష్టపడిందంట. అవునన్నా. మరి ఇష్టపడి ఒక కోడిని కోసి కూరండి పెట్టిందంటను. ఏం జరిగిందన్నో మరి కూరండి పెట్టగానే ఆ ముసలోడు ఏమయ్యాడు చెప్పాలి. వాడికి కోడిని కోసి కూరండితే ఈ అమ్మాయికి ఏముంటుంది మరి నీలాంటి ఆకలి మీద ఉన్న కుర్రోడ్ని ప్రేమించిందంట. ఆకలి గురించి నువ్వే చెప్పాలన్ను. ఆకలి అంటే ఏంటో తెలుసా? మరి ఈ రోజు మంచి షూ వేసో, ఎన్టీ రామారావు ప్యాంట్ వేసో, మంచి గ్రీన్ కలర్ షర్ట్ వేసావన్ను. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటన్నా? అంటే ఆకలి మీద ఉన్నానన్నావు కదా. ఆకలి అంటే ఏంటో తెలుసా? మరి నేనేదో లంగోటు కొట్టుకొని ఇక్కడ పాటలు పాడుతున్నా, నువ్వేమో మంచిగా టిప్ టాప్ గా తయారయ్యో. ఎవరు ఆకలి మీద ఉన్నారన్నావు? మళ్ళీ మాటలు మారుస్తున్నా ఉన్నా. ఎవరు నేనన్నా? మరి ఆకలి అంటే నీలాంటి కక్కుర్తి మీద ఉన్న కుర్రాడు కక్కుర్తి నేనన్నా. మరి ఇటువంటి అమ్మాయి అవును మరి కందిపప్పు చారుతో భోజనం పెడితే మొక్కు చూడు బాడు మొక్కు ఎట్టుకొని ఈ మధ్య కాలంలో కొంచెం పెరిగిందిలే. అవునన్ను. మరి నీలాంటి ఆకలి మీద ఉన్న కుర్రాడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఆడు వంగంతో నాకేడమ్మా
కుదించి కొడితే గుంజలు కారింది కుదించి కొడితే గుంజలు కారింది ఒకసారిగా ఉన్నావు కదన్నా సీఎంఆర్ లోనే కొంట అరస బ్రదర్స్ లోనే కొంట విషయం చెప్పాలి నేనైతే ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించానన్నా నువ్వు ఒక అమ్మాయితో సరిపెట్టుకుని రకం కాదు నేను ఏమంటావు అల్లక మీ బామ్మరదలు చూడన్నా నవ్వుతుండవు మరి నేనైతే అవునన్నా అమ్మాయిని గాఢంగా ప్రేమించిన తర్వాత అలా గాఢంగా ప్రేమించేవన్నా అమ్మాయికి కావాల్సినవన్నీ కూడా కొనిపెట్టానన్నా నువ్వేం కొనిపెట్టబెట్టి అలా పక్కన ఉన్న చెరువు అంతా ఎదిగినట్టు కదా మరి చేతికి గాజులు నలుపు వడ్డానం కాళ్ళకు బట్టీలు కట్టుకోవడానికి పట్టు చీరలు ఇస్తే మరి ఈ అమ్మాయికి అన్ని కూడా సరిపోలేదు అంటన్నా మరి ఏం కావాలంటుందో శ్రీకాకుళంలో సీఎంఆర్ లో తీసుకుని పోయి మంచి చీర కొనబెట్టమంటుంది మరి ఆ చీర ఏమైందంట మరి ఇటువంటి అమ్మాయిని తీసుకుని పోయి శ్రీకాకుళం సీఎంఆర్ కు తీసుకుని పోయి చీరలు కొంటే నాలాంటి మగాడు ఏమయ్యాడు తెలుసా అన్న ఏమయ్యాడన్నా నేను సీఎంఆర్ లో చీర కొట్టేసి